మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో సిఐడి విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టు కేసులో విజయసాయిరెడ్డిని సిఐడి అధికారులు విచారిస్తున్నారు. తన న్యాయవాదులతో కలిసి సిఐడి ఆఫీస్కి వచ్చారు విజయసాయి. అయితే లాయర్లను పోలీసులు లోపలకు అనుమతించలేదు. దీంతో ఆయన ఒక్కరే లోపలికి వెళ్లారు. తన నుంచి అక్రమంగా పోర్టు వాటాలను బదిలీ చేయించుకున్నారని కేవీ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డితో పాటు 5గురిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే నేడు విచారణకు ఆదేశిస్తూ సిఐడి విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, విజయసాయిరెడ్డి విజయవాడలో సిఐడి విచారణకు హాజరైనట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడ సిఐడి కార్యాలయానికి అయితే చేరుకున్నారు. కాకినాడ సీపోర్ట్ లో వాటాల బదిలీకి సంబంధించి అక్రమాలు జరిగాయి, తనను బెదిరించారని చెప్పి కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మీద గతంలోనే సిఐడి కేసు కూడా నమోదు చేసింది. ఆ కేసులో ఏటుగా విజయసాయిరెడ్డి ఉన్నారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి ఈటీ కూడా విజయసాయిరెడ్డిని విచారించింది. ఆయన కూడా విచారణకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సిఐడి నమోదు చేసిన కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డిని ఇవాళ విచారణకు రావాలని కూడా సిఐడి 2 రోజుల క్రితమే నోటీసులు ఇవ్వడంతో ఆయన 11 గంటల సమయంలో తన న్యాయవాదులతో కలిసి సిఐడి కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అయితే కేవలం విజయసాయిరెడ్డిని మాత్రమే లోపలికి సిఐడి అధికారులు అనుమతించారు. న్యాయవాదుల్ని లోపలికి అనుమతించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి నుంచి సిఐడి అధికారులు అయితే విచారిస్తున్నారు. ఆయన మీద ఇప్పటికే సిఐడి అధికారులు 506, 384, 420, 109, 467, 120B రెడ్ విత్ 34 సెక్షన్ల కింద అయితే కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఆయన్ని ఈ షేర్ల బదిలీకి సంబంధించి ఆయన పాత్ర, అదేవిధంగా ఆయన మీద వస్తున్నటువంటి ఫిర్యాదులు వీటన్నిటి మీద కూడా విచారించి కీలక వివరాలను అయితే తెలుసుకునే ప్రయత్నం సిఐడి అధికారులు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా విజయసాయిరెడ్డిని సిఐడి అధికారులు విచారిస్తారనేది మనకి సమాచారం అందుతోంది. రవి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.